అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహాజాతరకు మేడారం కొత్తగా ముస్తాబవుతోంది. అడవి తల్లి ఒడిలో కొలువుదీరి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని అద్భుతంగా ఆధునీకరిస్తోంది ప్రభుత్వం. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి, ఆలయ ఆధునీకరణ, గద్దెల విస్తరణపై మా ప్రతినిధి హేమ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతర అంటే 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఈ జాతర కోసం ప్రజలంతా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. 2 ఏళ్లకు వచ్చేటటువంటి ఈ జాతర 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు నేనున్నప్పుడు ఇంత ఖాళీగా ఉంది, కానీ జాతర జరిగిన సమయంలో వస్తే కనీసం ఇసుకేస్తే రాలేనంత జనం ఇక్కడ ఉంటారు. మరి ఇలాంటి జాతర ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాతరని మరింత వైభవంగా చేస్తామంటున్నారు. అదే విధంగా ఆలయాన్ని మరింత డెవలప్ చేస్తామంటున్నారు. కొన్ని వందల కోట్లతో ఆలయాన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అసలు గతంలో మేడారం ఎలా ఉండేది, ఇప్పుడు మేడారం ఎలా ఉంది, గతంలో గద్దెలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అసలు గతంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మార్పు ఏంటి, ఇవన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మేడారం జాతరకి పదండి. ప్రస్తుతం మనం మేడారం జాతర సమ్మక్క సారక్కకు సంబంధించిన ప్రధాన గద్దెల వద్ద ఉన్నాం. గతంలో ఇక్కడ మనం చూసుకుంటే చాలా చిన్న ప్లేస్ ఉండేది. పబ్లిక్ అంతా కూడా ఎంత జనం వచ్చినా సరే ప్లేస్ సరిపోయేది కాదు. గద్దెలు అనేవి చిన్నగా ఉండేవి, చుట్టూ జనం ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కసారి నా వెనుకున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే ఎంత చక్కగా పనులు అనేవి ప్రస్తుతం చకచక అవుతున్నాయో చూడొచ్చు. ఆల్రెడీ మేడారం జాతరకి మరికొద్ది రోజుల సమయమే ఉంది. సో ఈ సమయం పూర్తి అయిపోయే లోపు కూడా ఈ పనులన్నీ పూర్తి చేయాలి అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 251 కోట్లతో ప్రస్తుతం మేడారం రెనోవేషన్ అనేది జరుగుతుంది. అయితే గతంలో మనం చూసుకుంటే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు అనేవి కూడా అన్ని రాతి కట్టడాలు ఉండేవి. మొత్తం కూడా రాయి, సున్నం అలాంటివి ఉపయోగించి అప్పట్లో కన్స్ట్రక్షన్స్ కట్టేవాళ్ళు. అవన్నీ కూడా ఇన్నేళ్ళైనా సరే ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా రెనోవేషన్ చేసినటువంటి సమయంలో అందరికి ఒక ఐడియా వచ్చింది, అసలు ఈ కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేయాలి. సిమెంట్ తో చేసినా, కాంక్రీట్ తో చేసినా కొద్ది రోజుల పాటే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అంతా కూడా చక్కగా రాతి కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఇదంతా కూడా రాతి కట్టడం, సున్నం, రాతి అన్ని కలిపి కడుతున్నారు. అంటే దాదాపు రానున్నటువంటి మరో 200-250 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ప్రస్తుతం ఈ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం సమ్మక్క సారలమ్మ గద్దె లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడొచ్చు, అసలు ఈ ప్రాంతంలోకి రాగానే బాడీలో ఒక విధంగా వైబ్రేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మొదటిగా గంటని కొట్టి ప్రస్తుతం లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. ప్రస్తుతం మనం గద్దెల వద్ద ఉన్నాము. చక్కగా గద్దెలు అనేవి ఇవి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి గద్దెలు. ప్రస్తుతం వీటికి ఎంతో చరిత్ర కూడా ఉంది. ఒక్కసారి మొక్కుకుందాం. సో ప్రజెంట్ ఈ గద్దెలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్నో ఏళ్ల నుంచి, అంటే మొదటి నుంచి ఇక్కడ మేడారం జాతర జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ గద్దెలు అనేవి ఇలానే ఉన్నాయి. దాని తర్వాత ఎంతో మంది దీన్ని మార్చాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరు మార్చలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు వీటిని మార్చడానికి కూడా ఒప్పుకోలేదు. అయితే ఈ గద్దెలు అనేవి అప్పటిలో మొదటిగా సమ్మక్క సారక్క ఎప్పుడైతే ఇక్కడ దేవుళ్ళగా వెలిసారో అప్పటి నుంచి ఇవే గద్దెలు ఉన్నాయి. ప్రధానంగా ఈ గద్దెలు అనేవి అప్పటి నుంచి కూడా వెదురుతో చేసినటువంటి గద్దెలు. దాని తర్వాత వీటిని మార్చాలి, కొంచెం మార్పు చేయాలి అని కూడా ఎన్నో సార్లు భావించినప్పటికీ ఎవరు కూడా దీన్ని మార్చలేదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం చేసినటువంటి మార్పుల్లో భాగంగా గద్దెల్ని కూడా మార్చాలని ప్రయత్నించినప్పటికీ ఈ గద్దెల్ని ఎటువంటిగా జరపకుండా కొత్తగా కొన్ని గద్దెలను కూడా కన్స్ట్రక్ట్ చేశారు. వాటిని మనం కాసేపట్లో చూద్దాం. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో ఏవైతే గద్దెలు ఉన్నాయో ఇవే ప్రధానంగా సమ్మక్క సారక్క గద్దెలు. ప్రస్తుతం మనం చూస్తున్న
చూస్తున్నటువంటి ఈ గద్ద సమ్మక్క గద్ద. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. సమ్మక్క గద్ద అనేది మొదటిగా ఎప్పుడైతే సమ్మక్క ఇక్కడ వెలిసిందో, అంటే సమ్మక్క ఇక్కడ పుట్టిందో, అప్పటి నుంచి కూడా ఇదే గద్ద ఉంది. ఈ గద్ద ఒక్కసారి మనం చూస్తే వెదురు కర్రలతో కూడా ప్రస్తుతం మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచి కూడా దీన్ని ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. అదే విధంగా ఈ గద్దెలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం డెవలప్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఆ సమ్మక్కకు సంబంధించినటువంటి వెదురు గద్దెలు ఉన్నాయో వాటిని మార్చకుండా ప్రస్తుతం కొత్త గద్దెలను కూడా చేస్తున్నారు. చూడొచ్చు పబ్లిక్ ఎంత క్రౌడ్ గా వస్తూ ఉన్నారు, దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఆ సమ్మక్క సారాలమ్మ జాతరకి సంబంధించి ఆల్రెడీ ఏదైతే జాతర ప్రారంభం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం సమ్మక్క గద్దెలను దర్శనం చేసుకున్నాము. ప్రస్తుతం మనకు అటువైపు సారాలమ్మ గద్దెలు కనిపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు కూడా అక్కడ సమ్మక్కను దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ సారాలమ్మని దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది, తొక్కిసలాట అయ్యేది. ఎందుకంటే మహా కుంభమేళగా చెప్పుకునేటటువంటి, మినీ కుంభమేళగా చెప్పుకునేటటువంటి ఈ జాతరకు కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో తొక్కిసలాట జరగకుండా ఈసారి ప్రభుత్వం ఒక ఏర్పాటుని చేసింది. సమ్మక్క సారాలమ్మ గద్దెలు ఇదే విధంగా ఉంచి మరొక 4 గద్దెలు సపరేట్ గా ఏదైతే ప్రస్తుతం కడుతున్నటువంటి రాతి కట్టడాలతో తయారు చేసింది. వాటిలో వెళ్లే ముందే ప్రస్తుతం మనం సారాలమ్మ గద్దెల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. నాతో పాటు రండి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గద్దెలు సారాలమ్మ గద్దెలు. సమ్మక్క సారక్క వీళ్ళిద్దరి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే. తల్లి కూతుర్లు అప్పట్లో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక పోరాటాలకు వాళ్ళు సాక్ష్యాలుగా నిలిచారు. సో ప్రస్తుతం సారాలమ్మ గద్దెలు కూడా చూడొచ్చు. అదే వెదురు కర్రతో ఇంకా మనకి కనిపిస్తూ ఉంది. సారాలమ్మ ఇక్కడ వెలిసినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ గద్దెలు అదే వెదురు కర్రతో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వెదురు కర్రలు కానీ ఈ గద్దెలు కానీ ఏ మాత్రం కదపకుండా, అంటే అప్పుడు ఉన్నటువంటి చరిత్రను, అప్పుడు ఉన్నటువంటి సంస్కృతిని ఏ మాత్రం చెక్కు చెదరకుండా ప్రస్తుతం ప్రభుత్వం నయా నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయంకి వెళ్లే కంటే ముందే మీకు సమ్మక్క సారాలమ్మ దర్శనం చేయించాలనుకున్నాను. ప్రస్తుతం సారాలమ్మ దర్శనం కూడా చేసుకోండి. సమ్మక్క సారక్క గద్దెలు దర్శనం చేసుకున్నాం కదా. గతంలో సమ్మక్క సారక్కకు ఎగ్జాక్ట్ గా ఆపోజిటే పగిడిద్దరాజు, గోవిందరాజు ఏమైతే గద్దెలు అనేవి అక్కడ ఉండేవి. ఒక్కసారి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి సమ్మక్క సారక్క గద్దెల దర్శనం అయిన తర్వాత ఆ వెనుక నుంచి మళ్ళీ పగిడిద్దరాజు, గోవిందరాజు దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకునే టైంలో పెద్ద ఎత్తున అక్కడ క్రౌడ్ అంతా ఉండేది. ఇందాక నేను చెప్పినట్టుగానే సమ్మక్క సారక్క తర్వాత వాటి వెనక పగిడిద్దరాజు, గోవిందరాజు. సో ఈ గద్దెలన్నీ ఒకే దగ్గర ఉండిపోవడంతో అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే తొక్కిసలాట కానీ మాబ్ గ్యాదరింగ్ అయ్యేది. సో ఈసారి ఏం చేశారంటే ప్రభుత్వం చేసినటువంటి కన్స్ట్రక్షన్ లో భాగంగా సమ్మక్క సారక్క తర్వాత ప్రస్తుతం మనం ఇక్కడ గోవిందరాజు గద్దెలు దర్శనం చేసుకునే విధంగా, అంటే వెనకుండాల్సినటువంటి గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారక్క ఏవైతే గద్దెలున్నాయో వాటిని కదపకుండా వాటికి ఎడమ వైపుగా గోవిందరాజుల గద్దెలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అదే గద్దెలు మనం చూస్తున్నాం. సో అక్కడ సమ్మక్క సారక్కని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ గోవిందరాజులను దర్శనం చేసుకొని పగిడిద్దరాజు దర్శనం చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించారు. అంటే మొదటిగా సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి గద్దెలు దర్శనం చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళి పగిడిద్దరాజు, గోవిందరాజు దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒకటే లైన్ గా సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడిద్దరాజు గద్దె ఏదైతే ఉందో ఈ గద్దెను దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం 4 రోజుల పాటు జరిగేటటువంటి మేడారం జాతర కూడా పూర్తవుతుంది. 4 రోజుల పాటు 2 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఈ ఏదైతే మేడారం జాతర ఉందో కుంభమేళగా పెంచుకునేటటువంటి ఈ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ జాతర ఆదివాసులు జరుపుకునేటటువంటి జాతర. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి ప్రజలను, వచ్చినటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని అయితే ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. సో చూసారు కదా సమ్మక్క సారక్క పాత గద్దెలు, అదే విధంగా పగిడిద్దరాజుల కొత్త గద్దెలు, 8 ఆర్చులు, ప్రభుత్వం 251 కోట్లతో నిర్మిస్తున్నటువంటి
పూర్తి ఆలయం పునర్నిర్మాణం అంతా కూడా నేను మా వీడియో జర్నలిస్ట్ రాజు మీకు చూపించాము. సో 2026లో జరగబోతున్నటువంటి మేడారం జాతరకు సర్వం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. గతంలో కేవలం 1,50,00,000 జనాభా మాత్రమే దర్శనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 2 కోట్ల పైగా జనాభా వచ్చి దర్శనం చేసుకుంటారు అంటూ అంచనాలు వేసి ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పూర్తిగా మేడారం సమ్మక్క సారక్క ఆలయాన్ని పునర్నిర్మించింది. సంస్కృతి సాంప్రదాయాన్ని ఎక్కడా మర్చిపోకుండా అన్ని ఉట్టిపడే విధంగా కూడా ఈ ఆలయం పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మరొక 20 రోజుల్లో కంప్లీట్ కాబోతున్నటువంటి ఆలయం ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీకు వివరించాను. అండ్ మోరోవర్ మీరు ఈ జాతరకు వచ్చి చాలా హ్యాపీగా దర్శనం చేసుకొని చాలా పీస్ఫుల్ గా వెళ్తారంటూ కూడా భావిస్తున్నాను. నేను మీ హేమ, బిగ్ టీవీ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.